జిల్లాల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బంద్లు, దీక్షలతో రాజకీయ ప్రజా సంఘాల కార్యకర్తలు పోరుబాట పడుతున్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం ప్రకటించేంత వరకు వెనక్కి తగ్గబోమని హెచ్చరిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని మంథెనని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ జిల్లా సాధన సమితి 2 రోజుల బంద్కు పిలుపునిచ్చింది. తొలి రోజు వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. మూడో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. వరంగల్ జిల్లాలోని ములుగుని జిల్లా చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాకు అవసరమయ్యే అన్ని రకాల వనరులు ములుగులో ఉన్నాయని నేతలు వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి ములుగు జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నారాయణపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని రాజకీయ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నారాయణపేట బంద్ నిర్వహించారు. బంద్కు పురపాలక సంఘం మద్దతు పలికింది. నారాయణపేట జిల్లా సకల జనుల కమిటీ సభ్యులు ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. గద్వాలను జిల్లాగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ సీఎస్ రాజీవ్ శర్మకు వినతిపత్రం అందజేశారు. సచివాలయంలో రాజీవ్ శర్మను కలిసిన ఆమె కొత్త జిల్లాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం జిల్లాలు ఏర్పాటు చేయొద్దని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి సమస్యను వివరిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కినటువంటి మీరు జిల్లాల ఏర్పాట్లో కూడా చాలా చక్కగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎవరికి కూడా ఎలాంటి ఆవేదనలు ఆవేశాలు లేకుండా, ఉద్రిక్త వాతావరణం రాకుండా జిల్లాల ఏర్పాటు చేసిన విధంగా జిల్లాల ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. గద్వాలను జిల్లా కావాలనేటటువంటి ఆకాంక్ష, ఒక సెంటిమెంటు ఆకాంక్ష ప్రజల్లో ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి భావిస్తా ఉన్నాం. బెల్లంపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు రాస్తారోకో నిర్వహించాయి. నియోజకవర్గానికి 50 కిలోమీటర్ల లోపే జిల్లా కేంద్రం ఉండాలనే ప్రతిపాదన ప్రకారం బెల్లంపల్లిని జిల్లాగా చేసేందుకు అన్ని అవకాశాలున్నాయని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం వందలాది ఎకరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. భద్రాచలం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. భద్రాచలాన్ని జిల్లాగా ప్రకటిస్తే గిరిజనులందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయని జిల్లా సాధన సమితి సభ్యులు పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లిని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలంటూ అఖిలపక్ష నేతలు ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.